చేయండి. ఆఫ్టర్నూన్ 2 తర్వాత నాకు తెలిసి క్లయింట్ కాల్ ఉంటుంది. మహేష్, నువ్వు ఒకసారి లీడ్ చేయి దాన్ని. వైష్ణవ్ కూడా ఒకసారి అప్డేట్ చేయి మొత్తం. ఒకసారి వైష్ణవ్ నువ్వు కూడా చూసుకో, ఓకేనా? వైష్ణవ్ ఏంటయ్యా సౌండ్? సార్ 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 ఏంటయ్యా సారు వర్క్ చేయకుండా సాంగ్స్ వింటున్నావా? సార్ అది ఇక్కడ కాదు సార్, పక్క రూమ్ లో నుంచి అనుకుంటా. సర్లే, నేను చూడట్లేదు కదా, ఏమైంది చెప్తావు? నిజం సార్, నేను లాగిన్ అయి పడుకున్నానా, లేచేసరికి చచ్చా. అంటే సార్ అది సంగతి. వర్క్ చేయమంటే పడుకొని ఉన్నావు, అందుకే ఆఫీస్కి రమ్మంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేసుకున్నావు. ఇంకో 2 అవర్స్లో వర్క్ కంప్లీట్ చేయకపో, అప్పుడు చెప్తాను సంగతి. సార్ అది నేను చెప్పేది. అమ్మ పాటలు ఎవడో ఆపేసిండే. ఎవడో కాదే, నేనే. నువ్వా? అయినా ఎవర్ గ్రీన్ సాంగ్స్ వింటుంటే ఏంటి ఎదోగోలా? అవును, పొద్దున నేను ఈ ముఖం చూసినా కదా, ఇవాళ ఏమవుతుందో ఏంటో. అమ్మా అమ్మా అమ్మ నాన్న ఊరెళ్ళారు. అవునా? మరీ అంత ఎగ్జైట్ ఓకే, నేను ఒకను ఉన్నాను కదా, ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నామేమో. లేచి టిఫిన్ రెడీ చేయపో. ఓకే, ఫర్ అ చేంజ్ ఒక స్టెప్ బ్యాక్ వద్దాం. టిఫిన్ నువ్వు రెడీ చేయి, నేను మనస్ఫూర్తిగా తిని పెడతా. మరి నువ్వు ఉంది దేనికమ్మా, దొబ్బి తిని కూర్చోడానిక? నువ్వు ఎలా అయినా అనుకో, నేను ఆర్డర్ కూడా పెట్టుకుంటా. ఎవరిని బెదిరిస్తున్నావే? పెట్టుకోపో. పెట్టుకుంటా, పని దానికి పెట్టుబడి పెట్టాల్సింది నువ్వని మాత్రం మర్చిపో. నీకు గారాబం ఎక్కువైందే కదా. వెళ్ళి స్టార్ట్ చేయి, లాగ్ చేయకుండా స్టార్ట్ చేయి. రే ఇంకెంతసేపు రా? ఇందా ప్లేన్ దోశ ఎందుకు వేసినావు? ఆనియన్స్ వేసేడుతుండే కదా, రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ చేకే తిను. ఈ చెమటలు. అరే టు బి ఫ్రాంక్ ఒకటి చెప్పునా? ఏంటో చెప్పు. ఈ గెటప్లో వచ్చాం, ఫోటోలో దోశ వేసేటం లెక్కనే ఉన్నావు. అవును కదా? చాలా మంచిగా ఉంది జోకు. నువ్వు నీ నిబ్బా జోకులు మూసుకొని తినవే, ఎప్పుడు వాగుతూ ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్ మనం వేసే జోక్స్ వోంట్ వర్క్అవుట్. ఏడ్చావులే. అదిగో నా ప్రేమ దేవత వచ్చేసింది. ఎవడేడు? ఏంటి మనల్ని చూస్తుందా? మన కోసం అంటావా? ఏంటి మనల్ని చూస్తుంది? కొంప తీసి పడిపోయింది ఏంటి? పడిపోతే పండగే. ఏంట్రా చేతిలో పువ్వు, నువ్వు నీ నవ్వు? అలా ఏం లేదండి. ఏం లేకుండానే రోజు పొద్దున పువ్వు పట్టుకొని వచ్చి ఇట్లా ప్రొఫెషనల్గా రెడీ మా ఇంటి ముంగట నిల్చుంటావా? అలా కాదండి, ఊరికే అలా. నీ వాళ్ళకం చూస్తే ఊరికే వచ్చినట్లేదే, ఏదో కరువుతో వచ్చినట్టుంది. అయ్యో అలా ఏం లేదండి. అదంతా కాదు, ఈ ఇంట్లో నేను మా అన్న ఉంటాం. ఒకటి నువ్వు నాకు లైన్ వేయాలి. నాకు కాదంటే మా అన్నకేమైనా ట్రై చేస్తున్నావా? చిచి, అలా ఏం కాదండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని రోజు పువ్వు పట్టుకొని మా ఇంటి ముందు ఇట్లా నిలబడాలా అండి? అలా కాదండి, మిమ్మల్ని చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నా. ఏంటో వీడు గోల. గాల్లో దీపం ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది నీ రూపం. ఏంట్రా ఈ రైమింగ్? గాల్లో దీపం గుండెల్లో రూపం అంట. అవి నా గుండెల నుంచి వచ్చిన మాటలండి. అవునా, చాలా థ్యాంక్స్. సీరియస్గా చెప్తురా, నాకు నువ్వంటే ఇష్టం లేదు. అదేంటండి? ఈ కొత్తిమీర డైలాగులు తగ్గించుకుంటే చాలా మంచిది. నేను కాకపోతే ఇంకెవరైనా పడతారు. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే నీకు నాకు సెట్ కాదు. ఈ పువ్వు ఉంచుకో, నీ లవ్వు ఉంచుకో. దొరికావే, నీకుందిదా. బాయ్. ఏమండి?
వర్షమ్మా ఏంటమ్మా? ఒక్కసారి రామ్మా, ఒక్కసారి తా. త్వరగా చెప్పు, నాకు వేరే పంచాయతీలు ఉన్నాయి. నీ పంచాయతీలు పక్కన పెట్టు, దా కూర్చో. నువ్వు త్వరగా వెళ్ళి అంట్లు తోమేసి బట్టలు పిండేసి వెజిటేబుల్ కట్ చేస్తే. నువ్వు ముందు ఎక్స్ట్రా లాపేసి నాకు చెప్పిన పనులన్నీ నువ్వే చేసేసి నన్ను పిలిస్తే అప్పుడు నేను వచ్చి తింటా. అప్పుడు నేను నిన్ను అప్రిషియేట్ చేస్తా. ఈ ఫోటో చూసావనుకో హా, నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేస్తావు. అవునా? ఓ ఇద్దా, ఎవడో ఫ్యాన్ బాయ్ అంట. లవ్ గివ్ అని వెనకాల తిరిగితే నచ్చ చెప్పేసి పంపించేసా. కరెక్ట్, చాలా కరెక్ట్. ఇది నీ జరిగిన రియల్ స్టోరీ. రియల్ స్టోరీ ఏంటో నేను చెప్పనా? అదే ఫ్యాన్ బాయ్ దగ్గరికి నువ్వు వెళ్ళి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసావు, వాడు దాన్ని యాక్సెప్ట్ కూడా చేశాడు. ఇది నేను క్రియేట్ చేసిన రియల్ స్టోరీ. అరే ఏదో చెప్తున్నా. ఇది గాని ప్లీజ్ ప్లీజ్ ఆగమ్మా, ఇది గాని సేమ్ టు సేమ్ అమ్మకు చూపించి చెప్పాను అనుకో, నమ్మేస్తుంది, కుమ్మేస్తుంది. అన్నయ్య చెల్లితో ఇట్లా ఆడుకోవడం తప్పురా. పొగరుపో చెల్లితో ఆడుకోవడం తప్పే కాదురా. అమ్మ వాళ్ళు వచ్చే వరకు మూసుకొని చెప్పేది విను, అప్పుడు ఈ వీడియో డిలీట్ చేస్తా. తప్పదా? తప్పదు. సరే ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పింది చేయాలి. ప్లీజ్ ప్లీజ్ లేదు బొక్కలతా. చెల్లెమ్మా తిన్నావా? తిన్నా ఇప్పుడు. మరి నేను తినొద్దా? కిచెన్లో ఉంది, నువ్వే పెట్టుకో. పోయి తీసుకురా పోవే. కిచెన్లోనే ఉంది, నువ్వే పెట్టుకోవచ్చు కదా. అవునా? ఇది నాకు తెలీదే. అంటే ఈ ఫోన్లో ఒక వీడియో ఉంది, ఈ వీడియో అమ్మకు పంపిస్తే. నువ్వు చాలా క్రూయల్ రా. యూ మేడ్ మీ క్రూయల్ రా. గాడిది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ పంపించేశాను, ఒకసారి చెక్ చేసి నాకు రివర్ట్ బ్యాక్ చేయవా? ఇదిగో తీసుకో. దీని గోల్ ఒకటి వర్క్ చేస్తున్నా కనిపించట్లే. కామన్ సెన్స్ ఉందా? అరే నువ్వే కదరా తీసుకురామన్నావు. తెచ్చాయంటే తెచ్చేస్తావా? ఏం చేస్తాను చూడవా? సరే ఇడతా. ఏంటేది? కళ్ళు దుబ్బయా? ఉప్మా. 2 ఇడ్లీ పిసికేసి ఉప్మా అంటావా? అమ్మ నాకు అంతే నేర్పించింది. సర్లే పో. పొరలే బాగానే ఉంది. ఏంటి క్లీన్ చేయి, చెయ్యి క్లీన్ చేయి. అమ్మా అమ్మయ్యా. హలో, మళ్ళీ ఏం కావాలరా? కాఫీ. కాఫీ తెమ్మని ఎక్కడికి వెళ్ళాడు వీడు? లేడే. బుజ్జి ఎందుకే అంత టెన్షన్ అవుతావు? నేను వచ్చి మాట్లాడతా కదా మీ ఇంట్లో. ప్రేమ లేకుండా ఎంతో వస్తానని చెప్పు. అది కాదే. క్యా ప్యారీ డైలాగ్. ఫ్రేమ్ బాగుంది, ఫ్రేమ్ బాగుంది. మెయింటైన్ ప్లీజ్. వా. అరే మై డియర్ మహేష్, నీ రెజ్యూమే నాకు పంపించారా? నేను కంపెనీలో మాట్లాడతా కదా, యూ డోంట్ వరీ. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. అది ఫ్రెండ్. అదే ఫ్రెండ్ అని ప్రేమ. నేను వదలను, ఇంటికి వచ్చి మాట్లాడతాను. నైస్ ఫ్రెండ్. వినేసావా? విండమా? విండమే కాకుండా మర్చిపోతాయేమో అని సేఫ్ సైడ్ రికార్డ్ కూడా పెట్టుకున్నా. ఓ మై గాడ్. సారీ. ఇప్పుడు నువ్వు ప్రేస్ చేయాల్సింది గాడ్ని కాదు, నీ చెల్లిని. ఇప్పుడు ఈ విషయం డాడీకి చెప్పేస్తే? చెప్పుకోవే, నాకేంటి భయం. ఓ మై ఎల్డర్ బ్రదర్ విత్ యంగర్ బ్రెయిన్ చెప్తా అంది మన డాడీకి కాదు, వాళ్ళ డాడీకి.
చెల్లి అసలుకే నీ ఫ్రెండ్స్లో నాకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అమ్మాయిని పట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు. చెల్లి ఏంట్రా నీ లొల్లి? ఆ? అది కాదే నేను చెప్పేది. ఏం చెప్పేది? ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివాడు బొక్క. అది కాదే. ఏది కాదురా? ఎంత క్రియేటివిటీ నీకు! నేను చేయని తప్పని చేసాడు క్రియేట్ చేసావు. కా నువ్వు చేస్తున్నది బాగా హైడ్ చేసి పెట్టావు కదా. కావాలంటే నీ వీడియో డిలీట్ చేస్తా. అదే నీ ప్రపోజ్, అదే వాడి నీకు ప్రపోజ్ చేసిన వీడియో డిలీట్ చేస్తా. వర్ష అది కాదే, ఆ అమ్మాయి నా కొలీగు. ఏ నీ ఏదో పంచాయతీలని నాకెందుకు, డిలీట్ చేయి. అయినా నీ పైన నమ్మకం లేదు నాకు. డిలీట్. నీ వీడియో డిలీట్ చేసుకున్నావు, మరి నా వీడియో కూడా డిలీట్ చేయి. నీ వీడియో అది నా దగ్గర భద్రంగా ఉంటుందిలే, నువ్వేం కంగారు పడకలే. బా పట్టుకో, నాకెందుకు ఆకలేస్తుంది. నేను ఆర్డర్ పెడతాగా, KFC. సరే డన్. ఆర్డర్ వచ్చేసిన తర్వాత నాకు ఆన్లైన్లో టెక్స్ట్ చేయి, నేను అప్పటి వరకు రిలాక్స్ అవుతా. చూడు బ్రదర్, అన్నతో పోటీపడి గెలిచిన చెల్లెలున్నారు, కానీ చెల్లితో ఆడుకొని గెలిచిన అన్నలు లేరు. డైలాగ్ పాతదే, కానీ సమస్యకు సింక్ అయిందని చెప్తున్నా. పిల్లలు రావే. దొరక్క దీనికే దొరికానా, ఇప్పుడు ఇదేం చేస్తుందో ఏంటో.